ఈజీగా వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. అది కుడుములు రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేయచ్చండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అండి. శనగపప్పు మనకి తగినంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఏంటంటే వినాయకుడికి పెట్టేది ఉప్పు చూడం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుద్దండి. జాయింట్ తెలిసిన వాళ్ళైతే కరెక్ట్గా వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ప్రాసెస్. అసలు కుడుములు చేయటం కొంతమందికి రాదు కదా, రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కుడుములు ఈజీగా చేసేస్తారండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చూసేయండి. ఇలా తడి చేసుకుంటూ కుడుములు చేస్తే అదేమవుతుందంటే చేతికి అంటుకోకుండా చక్కగా రౌండ్గా కుడుములు అయితే వస్తాయండి. చూసారు కదా, కుడుములు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. నేనైతే ఇంకా స్టవ్ మీద కూడా పెట్టేశాను, ఉడకనిద్దామండి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. అయిపోయిందండి కుడుములు రెడీ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి చూసారు కదా, కుడుములు అయితే నేను వినాయకుడికి ప్రసాదంగా పెట్టేస్తున్నానండి. అలాగే బెల్లం అంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి బెల్లం కూడా పెట్టానండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు బెల్లం ముక్కేసి నేను ప్రసాదంగా స్వామి